హలో ఎవ్రీవన్. ఈరోజు మనం ఈ వీడియోలో లారెన్స్ ట్రాన్స్ఫర్మేషన్స్ గురించి అయితే తెలుసుకుందాం. సో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. సో లారెన్స్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఆర్ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్స్. సో లారెన్స్ ట్రాన్స్ఫర్మేషన్స్ వచ్చేసి మనకు లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్స్ దట్ కనెక్ట్ ది కోఆర్డినేట్స్ బిట్వీన్ టూ ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్. అంటే లారెన్స్ ట్రాన్స్ఫర్మేషన్స్ అనేవి మనకు ఒక లీనియర్ ట్రాన్స్ఫార్మ్స్. అవి ఎలా ఉంటాయి అంటే టూ కోఆర్డినేట్స్ బిట్వీన్ టూ ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్. ఓకే, ఫస్ట్ ఫ్రేమ్ అలాగే సెకండ్ ఫ్రేమ్ వాటి మధ్య ఉన్నటువంటి టూ ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్ ని డినోట్ చేస్తూ ఉంటాయి. సో ఫస్ట్ ఫ్రేమ్ అలాగే సెకండ్ ఫ్రేమ్, సో వాటి మధ్య ఉన్నటువంటి రిలేషన్ ని మనకు డిస్క్రైబ్ చేసేటివే లారెన్స్ ట్రాన్స్ఫర్మేషన్స్, వేర్ వన్ ఆఫ్ ది ఫ్రేమ్ ఈస్ మూవింగ్ విత్ కాన్స్టెంట్ వెలాసిటీ రిలేటెడ్ టు ఈచ్ అదర్. సో ఇక్కడ టూ ఫ్రేమ్స్ అని చెప్పాం కదా. సో ఇందులో వన్ ఆఫ్ ది ఫ్రేమ్ వచ్చేసి ఒక కాన్స్టెంట్ వెలాసిటీతో మూవ్ అవుతుంది. సో ఆ కాన్స్టెంట్ వెలాసిటీతో మూవ్ అవుతుంది. సో రిలేటెడ్ టు ద అదర్. సో ఇంకొక ఫ్రేమ్ ఉంటుంది కదా. సో ఆ ఫ్రేమ్ రెఫరెన్స్ తీసుకొని ఆ ఫ్రేమ్ నుంచి కాన్స్టెంట్ వెలాసిటీతో ఇది మూవ్ అవుతూ ఉంటుంది. ది లెర్న్ ట్రాన్స్ఫర్మేషన్స్ వేర్ యాక్చువల్లీ డెవలప్డ్ బై వోల్డ్మార్ వైట్, ఏ జర్మన్ మ్యాథమెటికల్ ఫిజిస్ట్ ఇన్ 1884. Speculations that were adopted by the Lorentz in 1904. సో ఈ లారెన్స్ ట్రాన్స్ఫర్మేషన్స్ అనే అతను ట్రాన్స్ఫర్మేషన్స్ ని 1884 లోనే వాల్డ్మార్ అనే ఒక జర్మన్ మ్యాథమెటికల్ ఫిజిస్ట్ అనే అతను సో డిస్కవర్ చేశాడు. ఆ తర్వాత కొన్ని మోడిఫికేషన్స్ ఎవరు చేశారంటే లారెన్స్ చేశారు. ఎప్పుడు 1904 లో. సో అండ్ ఇండిపెండెంట్లీ బై ఐన్స్టీన్ ఇన్ 1905. సో ఆ తర్వాత ఐన్స్టీన్ వచ్చేసి ఈ లారెన్స్ ట్రాన్స్ఫర్మేషన్ గురించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఆ తర్వాత వచ్చేసి పాయింట్ కేర్ అథెంటికేటెడ్ ఇట్స్ లారెన్స్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఇన్ 1906. ఒక 1906 లో ప్యూర్ అథెంటికేషన్‌తో అంటే కంప్లీట్‌గా ఈ లారెన్స్ ట్రాన్స్ఫార్మ్ గురించి డీటెయిల్‌గా ఎక్స్‌ప్లనేషన్ అయితే ఇవ్వడం అయితే చేశారు. ఎవరు? పాయింట్‌కేర్ అతను. ఎప్పుడు? 1906లో. ఓకే. కన్సిడర్ 2 ఇనర్షియల్ సిస్టమ్స్ ఎస్ అండ్ ఎస్ డాష్. సో మనం ఇక్కడ 2 ఇనర్షియల్ సిస్టమ్స్‌ని తీసుకుంటున్నాము. ఒక ఇనర్షియల్ సిస్టమ్ వచ్చేసి ఎస్ అనుకుంటే, ఇంకొక ఇనర్షియల్ సిస్టమ్ వచ్చేసి ఎస్ డాష్. ది సిస్టమ్ ఎస్ డాష్ ఈస్ మూవింగ్ విత్ వెలాసిటీ వి. సో ఇక్కడ ఎస్ డాష్ సిస్టమ్ వచ్చేసి మనకు ఎంత వెలాసిటీతో మూవ్ అవుతుందంట? వి అనే ఒక వెలాసిటీతో మూవ్ అవుతుంది. విత్ రెస్పెక్ట్ టు ద ఎస్ ఇన్ ద పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ ఎక్స్. సో ఒక పాజిటివ్ డైరెక్షన్‌లో ఎస్ నుంచి ఎస్ డాష్ అనే ఫ్రేము విత్ వెలాసిటీ వితో మనకు మూవ్ అవుతూ ఉంది. ఓకే. ఎస్ నుంచి ఎస్ డాష్ అనే ఒక ఫ్రేము పాజిటివ్ డైరెక్షన్‌లో వి వెలాసిటీతో ఎస్ నుంచి ఎస్ డాష్ అనేది మూవ్ అవుతూ ఉంది. ఓకే. ఫర్ అవర్ కన్వీనియన్స్ లెట్ us suppose that the axis of two coordinate system coincide at t is equals to t dash is equals to 0. Let a pulse of light be generated at the time t is equals to 0 at the origin which grows into the space. ఓకే. ఇవన్నీ కూడా మనకు డయాగ్రామ్ చూస్తే మీకు ఈజీగా అయితే క్లియర్‌గా అయితే అర్థమవుతుంది. ఒకసారి ఇక్కడ చూడొచ్చు. డయాగ్రామ్‌కి అయితే వెళ్ళిపోదాం. ఇదొచ్చేసి మనకు ఎస్, ఇలా ఇదొచ్చేసి ఎస్ డాష్. 2 ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ మనమైతే ఇక్కడైతే తీసుకోవడం జరిగింది. సో ఎస్ ఫ్రేమ్ అయితే ఇది. ఎస్ డాష్ ఫ్రేమ్ అయితే ఇదన్నమాట. సో ఈ ఎస్ డాష్ ఫ్రేమ్ అనేది ఎస్ నుంచి కాన్స్టెంట్ వెలాసిటీతో మనకు ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ పాజిటివ్ డైరెక్షన్‌లో మూవ్ అవుతుంది. సో ఇక్కడ ఉన్నటువంటి ఎస్ 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 ఫ్రేమ్, ఎస్ డాష్ ఫ్రేమ్ అనేది ఇక్కడ ఉంది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి కాన్స్టెంట్ వెలాసిటీతో మనకు ఎస్ డాష్ ఫ్రేమ్ అనేది మూవ్ అవుతూ ఉంది. సో ఇదొచ్చేసి మనకు వై యాక్సిస్, జెడ్ యాక్సిస్, అలాగే ఇది మనకు ఎక్స్ యాక్సిస్. సో ఇదొచ్చేసి మనకు ఆరిజిన్ అన్నమాట. ఓకే. నౌ కన్సిడర్ ది 2 సిస్టమ్ వెన్ ది పల్స్ రీచెస్ అట్ ద పాయింట్ పి. సో లెట్ ఎక్స్, వై, జెడ్, టి. సో ఇక్కడ మనకు ఫస్ట్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ లో మనం ఏం తీసుకుంటున్నాము? ఎక్స్, వై, సో ఫస్ట్ రిఫరెన్స్ లో మనం ఎక్స్, వై, జెడ్, టీని తీసుకుంటున్నాము. ఇక్కడ ఫస్ట్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ లో. సో అలాగే సెకండ్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ లో మనం ఏం తీసుకుంటాము? ఎక్స్ డాష్, వై డాష్, జెడ్ డాష్ గా తీసుకుంటాము. జెడ్ డాష్ అలాగే టీ డాష్. ఇది వచ్చేసి మనకు సెకండ్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్. సో ఫస్ట్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ లో మనం ఎక్స్, వై, జెడ్, టీ తీసుకున్నాము. అలాగే సెకండ్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ లో మనం ఎక్స్ డాష్, వై డాష్, జెడ్ డాష్, టీ డాష్ అయితే తీసుకున్నాం అనమాట. విత్ పొజిషన్ టైమ్ కోఆర్డినేట్స్ ఆఫ్ పి మెజర్డ్ బై ద అబ్జర్వర్ ఓ అండ్ ఓ డాష్. సో అబ్జర్వర్ అనే అతను ఫస్ట్ ఫ్రేమ్ రెఫరెన్స్ ని ఓ దగ్గర నుంచి చూసినట్లయితే, సెకండ్ రెఫరెన్స్ ని ఓ డాష్ ఫ్రేమ్ నుంచి చూసారనమాట. విత్ రెస్పెక్ట్ టు ఎస్ అండ్ ఎస్ డాష్, దట్ ఇస్ నథింగ్ బట్ ఓ అండ్ ఓ డాష్. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు వెలాసిటీ ఆఫ్ ద లైట్ ఫార్ములా ఏంటి? మనకు వెలాసిటీకి డిస్టెన్స్ బై టైం. సో వెలాసిటీ ఆఫ్ ద లైట్ మనం సి తో డినోట్ చేస్తున్నాము. డిస్టెన్స్ ఫార్ములా
సో ఇది వచ్చేసి మనకు కోఆర్డినేట్ జామెట్రీలో మనకు డిస్టెన్స్ ఫార్ములా అనేది వచ్చేసి ఉంటుంది. ఏంటి? సో ఇక్కడ మనకు 3 కోఆర్డినేట్స్ ఉన్నాయి కాబట్టి డిస్టెన్స్ ఫార్ములా ఏమవుతుంది? అండర్ ది రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ ప్లస్ z2 మైనస్ z1 హోల్ స్క్వేర్. ఇది మనకు మ్యాథమెటిక్స్ లో వచ్చినటువంటి ఫార్ములా డిస్టెన్స్ కి. ఇక్కడ డిస్టెన్స్ ఎక్కడ నుంచి ఆరిజిన్ నుంచి ఈ పాయింట్ కి డిస్టెన్స్ మనకు తీసుకుంటున్నాం. సో ఇక్కడ మనకు పాయింట్ ఏముంది? x, y, z ఉంది. సో ఫస్ట్ పాయింట్ మనకి ఏముంది ఇక్కడ? x, y, z. సో ఇంకొక పాయింట్ మనకు ఆరిజిన్ గా కన్సిడర్ చేసుకుంటున్నాం. 0, 0, 0. డిస్టెన్స్ ఫార్ములా ఏంటి? x2 మైనస్ x1 హోల్ స్క్వేర్. సో ఇక్కడ మనకు తీసుకున్నట్లయితే ఇక్కడ దీన్ని x1, ఓకే, y1, z1 గా కన్సిడర్ చేసుకోవచ్చు. ఇది x2, y2, z2 గా కన్సిడర్ చేసుకోవచ్చు. ఫార్ములా ఏంటి మనకు? x2 మైనస్ x1 హోల్ స్క్వేర్. x2 ఏంటి ఇక్కడ? 0, 0 మైనస్ x స్క్వేర్, x హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. y2 ప్లస్ ఏముంది మనకి ఇక్కడ? అగైన్ 0 మైనస్ y1 ప్లస్ లో y ఉంది, y హోల్ స్క్వేర్. సో అదే విధంగా 0 మైనస్ z హోల్ స్క్వేర్, z హోల్ స్క్వేర్ అవుతుంది. సో 0 మైనస్ x ఏమవుతుంది మనకు? మైనస్ x అవుతుంది. మైనస్ x హోల్ స్క్వేర్ అంటే మైనస్ కూడా మనకి ఇక్కడ స్క్వేర్ ఉంది. మైనస్ స్క్వేర్ చేస్తే మనకి ఏమవుతుంది? ఆటోమేటిక్ గా ప్లస్ అవుతుంది. అంటే ఎక్స్ స్క్వేర్ వస్తుంది. ఇక్కడ కూడా మనకు వై స్క్వేర్, ఇక్కడ జెడ్ స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ వస్తుంది. సో ఫార్ములా మనకు అండర్ ది రూట్ ఉంది కదా. సో అండర్ ది రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ ప్లస్ z2 మైనస్ z1 హోల్ స్క్వేర్. కాబట్టి ఆ రూట్ ని మనం ఇక్కడ 1/2 గా రాసుకుంటున్నాము. సో మనకు ఫార్ములా ఏంటి ఇక్కడ? x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ అండర్ ది రూట్ ని ఇలా మనకు అండర్ ది రూట్ ఉంటుంది కదా, దీన్ని మనం ఎలా రాసుకుంటున్నామంటే పవర్ లో 1/2 గా రాసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా మనకు మ్యాథమెటిక్స్ నుంచి తెలిసినట్టు, ఇవన్నీ కూడా మ్యాథమెటిక్ రూల్స్. ఒక డిస్టెన్స్ మనకి ఏమొచ్చేసింది ఇక్కడ? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ హోల్ పవర్ 1/2. ఇలాగైనా రాసుకోవచ్చు, లేదా అండర్ ది రూట్ అయినా రాసుకోవచ్చు. అండర్ ది రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ఎలా రాసుకున్న ప్రాబ్లం అయితే లేదు. అలాగే టైం మనం దేంతో డినోట్ చేసాము? ఇక్కడ టీ తో డినోట్ చేసాము. సో కాబట్టి ఇక్కడ టీ అయితే ఉంది. ఇప్పుడు చూడండి, ఈ టీ అనేది ఇక్కడ డివైడెడ్ బై లో ఉంది. ఇటు సైడ్ వచ్చేసి మనకు మల్టిప్లికేషన్ లో అవుతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ సిటీ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ హోల్ పవర్ 1/2. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. స్క్వేరింగ్ చేస్తే మనకి ఏమవుతుంది? ఇక్కడ సిటీ హోల్ స్క్వేర్ అవుతుంది. సిటీ హోల్ స్క్వేర్. ఇక్కడ కూడా మనకు ఏమవుతుంది? హోల్ స్క్వేర్ అవుతుంది. ఆ స్క్వేర్ కి ఇక్కడ ఉన్నటువంటి రూట్ కి రెండు కూడా మనకు క్యాన్సిల్ అయితే మనకి ఏం మిగులుతుంది? ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ మిగులుతుంది. టీ హోల్ స్క్వేర్ కాబట్టి సి స్క్వేర్ టీ స్క్వేర్. ఇక్కడ ఏముంది మనకు? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు సి స్క్వేర్ టీ స్క్వేర్, సి స్క్వేర్ ఇంటూ టీ స్క్వేర్. ఈ విధంగా మనకైతే వచ్చిందనమాట. సో ఈ సి స్క్వేర్ టీ స్క్వేర్ ని కూడా మనం ఇటు సైడ్ తీసుకొని వచ్చేస్తే ఏమవుతుంది? ఇక్కడ పాజిటివ్ లో ఉంది కాబట్టి ఇటు సైడ్ వచ్చినప్పుడు నెగిటివ్ అవుతుంది. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ టీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 0. దీన్ని ఈక్వేషన్ 1 గా కన్సిడర్ చేసుకుంటున్నాం. సిమిలర్లీ సో ఇప్పుడు మనం ఎక్కడ నుంచి ఇది డెరైవ్ చేసాం? ఫ్రమ్ ద ఫస్ట్ ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్, ఎస్ ఫ్రేమ్ రెఫరెన్స్ నుంచి మనం ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ మైనస్ టీ స్క్వేర్ టీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అనేది మనం తీసుకొని వచ్చాం. అలాగే సిమిలర్ గా ఇది ఎలా అయితే ప్రూవ్ చేసామో సేమ్ అదే విధంగా ఫ్రమ్ ద ఎస్ డాష్ ఫ్రేమ్ నుంచి, సో ఎస్ డాష్ ఫ్రేమ్ నుంచి మనం ఏం డెరైవ్ చేయొచ్చు? సో ఇక్కడ మనకు ఎక్స్ వై జెడ్ ఉంది. ఇక్కడ ఎక్స్ డాష్ వై డాష్ జెడ్ డాష్. సో ఇక్కడ మనకు లారెన్స్ ట్రాన్స్ఫర్మేషన్స్ లో దీన్ని డాష్ ఎక్స్ డాష్ అనే అనుకుండా లేదా ప్రైమ్ అని కూడా అనే ఛాన్సెస్ ఉంటారు. ప్రైమ్ అని కూడా కొంతమంది అంటుంటారు. సో ఏమన్నా కూడా కరెక్టే, డాష్ ఆర్ ప్రైమ్. సో నార్మల్ గా మెకానిక్స్ లో ఈ లారెన్స్ లో ఇలాంటి డాషెస్ ని ఎక్కువగా ప్రైమ్ అని ప్రొనౌన్స్ చేస్తూ ఉంటారు. ఎక్స్ ప్రైమ్, వై ప్రైమ్, జెడ్ ప్రైమ్ అనేసి. సో నార్మల్ గా అందరూ డాషెస్ అంటున్నారు కాబట్టి నేను ఇలా చెప్పాను అనమాట. సో కొంతమంది ప్రైమ్ అని అంటుంటారు. సో ప్రైమా డాష్ అని మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, రెండు కూడా ఒకటే. సో లారెన్స్ ట్రాన్స్ఫర్మేషన్స్ లో మనం ఇలాంటి వాటిని ప్రైమ్ అని ప్రొనౌన్స్ అయితే చేస్తూ ఉంటాం అనమాట. ఓకే. సో సిమిలర్లీ సేమ్ అదే విధంగా మనము డిరైవ్ చేయొచ్చు. సో ఇది ఎలా డిరైవ్ చేసామో అదే విధంగా డిరైవ్ చేయొచ్చు. సో ఏమంటే ఇక్కడ మనకు ఎక్స్ ప్లేస్ లో ఏముంది? ఎక్స్ ప్రైమ్ ఆర్ ఎక్స్ డాష్ ఉంది. వై ప్లేస్ లో వై ప్రైమ్, జెడ్ ప్లేస్ లో జెడ్ ప్రైమ్ ఉంది. సో సి ప్లేస్ లో సిఏ ఉంది, టీ ప్లేస్ లో టీ ప్రైమ్ ఉంది. ఓకే. సో సిమిలర్ గా ఎలా రాసుకోవచ్చు మనం? ఎక్స్ ప్రైమ్ స్క్వేర్ ప్లస్ వై ప్రైమ్ స్క్వేర్
ప్లస్ జెడ్ ప్రైమ్ స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ టీ ప్రైమ్ స్క్వేర్. ఇది ఈక్వేషన్ 2గా కన్సిడర్ చేసుకుంటున్నాము. సో ఇక్కడ చూడొచ్చు మనము y ఈజ్ ఈక్వల్స్ టు y ప్రైమ్ గాను z ఈజ్ ఈక్వల్స్ టు z ప్రైమ్ గాను తీసుకున్నాము. ఓకే, అప్పుడు ఏమవుతుంది ఇక్కడ ఎక్స్ ప్రైమ్ స్క్వేర్, ఓకే, ఎక్స్ ప్రైమ్ స్క్వేర్ ప్లస్ వై ప్రైమ్ ఎలా కన్సిడర్ చేసుకున్నాం, వైగా కన్సిడర్ చేసుకున్నాం కాబట్టి వై స్క్వేర్. అలాగే జెడ్ ప్రైమ్ ఎలా కన్సిడర్ చేసుకున్నాం, మనం జెడ్ గా కన్సిడర్ చేసుకున్నాము, జెడ్ స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ టీ ప్రైమ్ స్క్వేర్, టీ ప్రైమ్ స్క్వేర్. సో ఈ విధంగా మనకైతే వస్తుంది అనమాట. ఇప్పుడు ఈక్వేషన్ 1 అలాగే ఈక్వేషన్ 2ని రెండు ఈక్వల్ చేయండి. అప్పుడు ఏమవుతుంది, దట్ ఈస్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్. ఈక్వేషన్ 1 ఈక్వల్ చేసినప్పుడు మనకు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ టీ స్క్వేర్ వస్తుంది. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ వై స్క్వేర్ ఉంది, రెండు కూడా మనకు క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడ జెడ్ స్క్వేర్ ఉంది, ఇక్కడ జెడ్ స్క్వేర్ ఉంది, రెండు కూడా మనకు క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడ ఏం మిగిలింది మనకు, ఎక్స్ ప్రైమ్ స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ టీ ప్రైమ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ టీ స్క్వేర్ అయితే మిగిలింది. సో అదే ఇక్కడ మనం అయితే రాసాం. సో కొంచెం డైరెక్ట్ గా ఇక్కడ రాసేసాను. సో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో ఈ సింపుల్ మ్యాథమెటిక్స్ అయితే ఈజీగా అయితే మీకు అర్థమవుతుంది. ఓకే, దీనిని ఈక్వేషన్ 4గా కన్సిడర్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూడొచ్చు, ది ట్రాన్స్ఫర్మేషన్ బిట్వీన్ ఎక్స్ అండ్ ఎక్స్ ప్రైమ్ క్యాన్ బి రిప్రజెంటెడ్. సో ఎక్స్ నుంచి ఎక్స్ ప్రైమ్ కి ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఎలా అయిందనేది ఒకసారి చూద్దాం. సో ఎక్స్ ప్రైమ్ ఈజ్ నథింగ్ బట్ కే ఇంటూ ఎక్స్ మైనస్ విటి. సో వి అనేది ఏంటి, ఇక్కడ కాన్స్టెంట్ వెలాసిటీ విత్ రిలేటెడ్ టు ద టైం. అంటే ఎస్ నుంచి ఎస్ డాష్ ఫ్రేమ్ అనేది మనకు కాన్స్టెంట్ వెలాసిటీతో మూవ్ అవుతుంది కదా. సో మూవ్ అవుతుందంటే ఖచ్చితంగా కొంత టైం పీరియడ్ లో మూవ్ అవుతుంది. ఆ వెలాసిటీ అలాగే టైం. ఎక్స్ ఈస్ ద ఇనిషియల్ కోఆర్డినేట్ సిస్టమ్. సో ఎక్స్ నుంచి ఎక్స్ డాష్ కి, సో ఎక్స్ నుంచి ఎక్స్ డాష్ కి మూవ్ అవుతుంది చూడండి. ఇక్కడ మనం ఎక్స్ తీసుకుంటే ఇక్కడ మనకి ఏమవుతుంది, ఎక్స్ ప్రైమ్ అవుతుంది ఆర్ ఎక్స్ డాష్ అవుతుంది. సో అప్పుడు ఎక్స్ డాష్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది మనకి ఇక్కడ కే ఇంటూ ఎక్స్ మైనస్ విటి. దీని ఈక్వేషన్ 5 గా కన్సిడర్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ కే ఉంది కదా, సో కే అంటే ఏంటి, ఇక్కడ వేర్ కే ఈజ్ బీయింగ్ ఇండిపెండెంట్ ఆఫ్ ఎక్స్ అండ్ టి. సో కే అనేది ఎక్స్ కి అలాగే టైం పీరియడ్ కి రెండింటి కూడా ఇండిపెండెంట్ గా ఒక కాన్స్టెంట్ వాల్యూ అన్నమాట. సో ఒక కాన్స్టెంట్ గా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. If suppose that the system is moving with relative to the s dash with velocity minus v along with positive direction of x. సో సపోజ్ మనం కన్సిడర్ చేసుకున్నట్టయితే s అనేది s డాష్ నుంచి మూవ్ అవుతుంది, s ప్రైమ్ నుంచి మూవ్ అవుతుంది అనుకున్నాం అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, మనకు x వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎలా చేయొచ్చు, ఇన్ ద పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ x. ఇక్కడ మనకు పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ x అంటున్నాడు కాబట్టి x ఈజ్ ఈక్వల్స్ టు k ఇంటూ ఎక్స్ ప్రైమ్ ప్లస్ విటి ప్రైమ్ అవుతుంది ఆర్ విటి డాష్ అవుతుంది. ఇది ఈక్వేషన్ 6. ఒకసారి ఈక్వేషన్ 5 అండ్ ఈక్వేషన్ 6 మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనకు ఎక్స్ ప్రైమ్ ఉంది కదా. సో ఈ ఎక్స్ ప్రైమ్ ప్లేస్ లో ఈ వాల్యూని నేను సబ్స్టిట్యూషన్ చేస్తున్నాను. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు కే ఇంటూ ఎక్స్ ప్రైమ్ ప్లస్ విటి ప్రైమ్ ఉంది కదా. ఈ ఎక్స్ డాష్ ప్లేస్ లో ఈ వాల్యూని నేను సబ్స్టిట్యూషన్ చేస్తున్నాను. ఏముంది అక్కడ మనకు కే ఇంటూ ఎక్స్ మైనస్ విటి ఉంది. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు కే ఇంటూ ఎక్స్ ప్రైమ్ ప్లేస్ లో నేను వాల్యూ సబ్స్టిట్యూషన్ చేస్తున్నాను, కే ఇంటూ ఎక్స్ మైనస్ విటి ప్లస్ విటి డాష్ ఆర్ విటి ప్రైమ్. సో ఈ విధంగా నేను సబ్స్టిట్యూషన్ చేశాను. సో అప్పుడు ఏమవుతుంది, మనకు ఇక్కడ ఉన్నటువంటి కే, కే అనేది ఎలా ఉంది, ఇక్కడ మల్టిప్లికేషన్ లో ఉంది. సో ఇటు సైడ్ వచ్చినప్పుడు మనకి ఏమవుతుంది, డివైడెడ్ బై లెక్కైతే వచ్చేస్తుంది. సో ఎక్స్ బై కే ఇజ్ ఈక్వల్స్ టు కే ఇంటూ ఎక్స్ మైనస్ విటి ప్లస్ విటి డాష్. ఇక్కడ నేను కేతో మల్టిప్లై చేస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది, మనకు కే ఇంటూ ఎక్స్ కేఎక్స్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కే ఇంటూ విటి కేవిటి ప్లస్ విటి డాష్. సో విటి డాష్ అయితే ఈ విధంగా మనకైతే వచ్చింది. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే, ఓకే, ఈ విటి డాష్ ని ఇక్కడ అలాగే పెట్టేసుకొని ఈ 2 టర్మ్స్ ని నేను ఈ సైడ్ పంపించేస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది, మనకి ఇక్కడ పాజిటివ్ సైడ్ ఉన్నటువంటి కేఎక్స్ ఇక్కడ వచ్చినప్పుడు మనకు మైనస్ కేఎక్స్ అవుతుంది, మైనస్ కేఎక్స్. అలాగే మైనస్ కేవిటి కూడా ఇటు సైడ్ వచ్చినప్పుడు మనకి ఏమవుతుంది, ప్లస్ కేవిటి అవుతుంది. అంటే విటి డాష్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ బై కే మైనస్ కేఎక్స్ ప్లస్ కేవిటి. సో ఈ విధంగా మనకు వచ్చేసింది అనమాట. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, ఈ వి ఉంది కదా, ఇక్కడ వి అనేది ఎలా ఉంది, మల్టిప్లికేషన్ ఉంది, వి ఇంటూ టీ డాష్. సో ఈ విని నేను ఇటు సైడ్ పంపించినప్పుడు ఏమవుతుందంటే డివైడెడ్ బై లెక్కైతే వచ్చేస్తుంది. సో టీ డాష్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ బై కేవి మైనస్ కేఎక్స్ బై వి కేవిటి బై వి అవుతుంది. ఇక్కడ చూసి మనకి ఇక్కడ వి ఉంది, ఇక్కడ వి ఉంది, బోత్ గెట్ క్యాన్సల్డ్. సో టీ ప్రైమ్ ఇజ్ ఈక్వల్స్ టు ఎక్స్ బై కేవి మైనస్ కేఎక్స్ బై వి ప్లస్
కే అక్కడ వివి క్యాన్సెల్ అయిపోయింది. ఇక్కడ ఏం మిగిలింది ఓన్లీ మనకు టీ మాత్రమే మిగిలింది. సో, ఈ విధంగా మనకు ఒక ఈక్వేషన్ లాగా వచ్చిందనమాట. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఒక కేని కామన్ తీస్తున్నాను. ఒక కేని కామన్ తీసేస్తాను. అప్పుడేమవుతుంది? సో, కేని కామన్ తీస్తున్నాను. ఇక్కడ కే ఎళ్ళిపోతే మనకి ఏ టర్మ్ మిగిలింది? ఓన్లీ టీ మాత్రమే మిగిలింది. మైనస్ ఈ రెండిట్లో చూడండి మనకు ఎక్స్/వి 2 కూడా కామన్‌గా ఉన్నాయా? ఎక్స్/వి 2 కూడా మనకు కామన్‌గా ఉన్నాయి. సో, కామన్‌గా ఉన్నాయి కాబట్టి నేను ఎక్స్/విని కూడా కామన్ తీసుకున్నాను. ఎక్స్/విని కూడా కామన్ తీస్తున్నాను. ఇక్కడ ఎక్స్/వి కామన్ తీస్తే మనకేం మిగిలింది ఇక్కడ 1/k మిగిలింటుంది. సో, 1/k ఆల్రెడీ కే కామన్ తీసాం కదా! ఒకసారి ఇన్‌కేస్ కే కామన్ తీయలేదు అనుకుందాం జస్ట్. మీకు అర్థమయ్యే దాని కోసం మళ్ళీ మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ కే ఉంటుంది. ఇక్కడ కూడా మనకు కే ఉంటుంది. టీ. ఎక్స్/విని కామన్ తీస్తే 1/k మైనస్ కే బై సార్ ఓన్లీ కే మాత్రమే ఉంటుంది. ఓన్లీ కే మాత్రమే ఉంటుంది. సో, ఇప్పుడు కేని కూడా కామన్ తీసేసామనుకోండి. ఇప్పటికి మనకేమవుతుంది? కే కామన్ తీసేస్తే ఇక్కడ టీ మైనస్ ఎక్స్/వి ఎక్స్/వి ఇక్కడ 1/k సో, మనకు కే కామన్ తీసింది ఎక్కడ? న్యూమరేటర్‌లో కామన్ తీసాము. సో, డినామినేటర్‌లో కే లేదు. సో, కాబట్టి దీన్ని ఎలా రాసుకోవచ్చంటే 1/kని ఇక్కడ 1/k² రాసుకుంటున్నాను నేను. 1/k² రాసుకుంటున్నాను. ఎందుకు? మళ్ళీ ఇక్కడ కేతో మనకు మల్టిప్లై సో, చేస్తే కే అలాగే కే² డినామినేటర్‌లో ఉన్నటువంటి కే², న్యూమరేటర్‌లో ఉన్నటువంటి కే క్యాన్సెల్ అయిపోయి మళ్ళీ మనకు 1/k మాత్రం మిగులుతుంది. సో, కాబట్టి ఈ విధంగా రాసుకున్నాను. సో, ఈ విధంగా రాసుకున్నట్లయితే 1/k మైనస్ కే కూడా కామన్ తీసేసాం కాబట్టి 1 అవుతుంది. ఇక్కడ మనకు ఇంటర్‌చేంజ్ చేసాము. ఇక్కడ ఎక్స్/వి 1/k సో, ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఇక్కడ రాసాం. మైనస్ టర్మ్ ఇక్కడ రాసాం. సో, ఇలా చేంజ్ చేసుకున్నట్టయితే మనకు ఈ విధంగా మనకైతే వచ్చేస్తుంది. సో, కే ఇంటూ టీ మైనస్ ఎక్స్/వి ఇంటూ 1 మైనస్ 1/k². మళ్ళీ మీరు కేతో మల్టిప్లై చేస్తే కేటీ ఇక్కడ కేఎక్స్/వి. సో, కేఎక్స్/వి వచ్చేసింది. కేఎక్స్/వి మైనస్ ఇంటూ మైనస్ కేఎక్స్/వి మళ్ళీ మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది ఇక్కడ ప్లస్ అవుతుంది. ప్లస్ కేఎక్స్ ఓన్లీ కే/కే². కే/కే² ఈస్ నథింగ్ బట్ కేకి క్యాన్సెల్ అయిపోయి మళ్ళీ మనకు కావాల్సినటువంటి కే ఎక్స్ అనేది వచ్చేస్తుంది. సో, ఈ విధంగా మనకైతే వచ్చేస్తుంది కాబట్టి ప్లస్ టర్మ్ అనేది వచ్చేస్తుంది. సో, ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. ఓకే. ఈ విధంగా మనము టీ ప్రైమ్ వాల్యూని కనుక్కున్నాము. సో, ఈ టీ ప్రైమ్ వాల్యూ ఏంటి? టీ ప్రైమ్ ఈజ్ ఈక్వల్స్ టు కే ఇంటూ టీ మైనస్ ఎక్స్/వి ఇంటూ 1 మైనస్ 1/k². సో, ఇదొక్కటి మీకు కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటుంది. ఒకసారి మీరు క్లారిటీగా అబ్జర్వ్ చేసినట్టయితే మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఒకసారి అర్థమైతే మళ్ళీ ఎప్పుడు కూడా మీరు మర్చిపోరు. సో, ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే సబ్స్టిట్యూటింగ్ ది వాల్యూస్ ఆఫ్ ఎక్స్ ప్రైమ్ ఇన్ ఈక్వేషన్ 5 అండ్ టీ ప్రైమ్ ఫ్రమ్ ఈక్వేషన్ 7 ఇన్ ఈక్వేషన్ 4. సో, ఇక్కడ ఎక్స్ ప్రైమ్ ఈక్వేషన్ 5లో మనకు ఎక్స్ ప్రైమ్ వాల్యూ వచ్చిందా? ఈక్వేషన్ 5 ఓకే. ఈక్వేషన్ 5లో మనకు ఎక్స్ ప్రైమ్ వాల్యూ వచ్చేసింది. అలాగే ఈక్వేషన్ 7లో టీ ప్రైమ్ వాల్యూ వచ్చేసింది. సో, ఈ ఎక్స్ ప్రైమ్ వాల్యూ అలాగే టీ ప్రైమ్ వాల్యూ నేను ఈక్వేషన్ 4లో సబ్స్టిట్యూషన్ చేస్తున్నాను. సో, ఏంటి ఈక్వేషన్ 4? x² మైనస్ c² t² ఈజ్ ఈక్వల్స్ టు x ప్రైమ్ స్క్వేర్ మైనస్ c² t ప్రైమ్ స్క్వేర్. అంటే ఇక్కడ x ప్రైమ్ వాల్యూ అలాగే ఇక్కడ t ప్రైమ్ స్క్వేర్ వాల్యూ నేను ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేస్తున్నాను. సబ్స్టిట్యూషన్ అనేది చేసేద్దాం. x² మైనస్ c² t² ఈజ్ ఈక్వల్స్ టు k ఇన్ k² ఎందుకు ఇక్కడంటే x ప్రైమ్ స్క్వేర్ ఉంది. మనకు ఓన్లీ x ప్రైమ్ వాల్యూ తెలుసు. సో, k ఇంటూ మొత్తం స్క్వేర్ వస్తుంది కాబట్టి k² మైనస్ x మైనస్ వీటీ హోల్ స్క్వేర్ మైనస్ c² అలాగే రాసుకున్నాం. టీ ప్రైమ్ వాల్యూ మనకేమొచ్చింది? టీ ప్రైమ్ వాల్యూ మనకేమొచ్చింది? k ఇంటూ అండ్ నథింగ్ బట్ k² టీ మైనస్ x/v ఇంటూ 1 మైనస్ 1/k² హోల్ స్క్వేర్. హోల్ స్క్వేర్. ఇప్పుడు నేను దీన్ని ఎక్స్‌పాండ్ చేసి రాసుకుంటున్నాను. ఇది ఏ ఫార్మ్‌లో ఉంది మనకు? a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్మ్‌లో ఉంది. a² ప్లస్ b² మైనస్ 2ab రాసుకోవచ్చు. సో, a అంటే x² ప్లస్ b² అంటే వీటీ అనేది 2 కూడా bగా కన్సిడర్ చేసుకోవచ్చు. v² t² మైనస్ 2xvt మైనస్ c² ఇంటూ t మైనస్ x/v ఇంటూ 1 మైనస్ 1/k² హోల్ స్క్వేర్. దీన్ని నేను ఈక్వేషన్ 8గా కన్సిడర్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూడొచ్చు. నేనేం చేస్తున్నానంటే ఇక్కడ కంపేరింగ్ t² కోఎఫిషియంట్స్. సో, ఈక్వేషన్ 8లో ఉన్నటువంటి t² యొక్క కోఎఫిషియంట్‌ని నేను కంపేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఏముంది మనకు t² యొక్క కోఎఫిషియంట్
మైనస్ సి స్క్వేర్ ఉంది. ఓకే. మైనస్ సి స్క్వేర్. ఇక్కడ టీ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏముంది మనకిక్కడ? వి స్క్వేర్ ఉంది. అలాగే ఇక్కడ కే స్క్వేర్ ఉంది. కే స్క్వేర్ మైనస్ వి స్క్వేర్. అలాగే టీ స్క్వేర్ కోఎఫిషియంట్ ఇక్కడ మనకు టీ ఉంది. కోఎఫిషియంట్ సి స్క్వేర్ మైనస్ కే స్క్వేర్. మైనస్ ఉంది కాబట్టి మైనస్ సి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ ఇంటూ కే స్క్వేర్. ఓకే. ఇప్పుడు ఈ టర్మ్స్ అన్నీ కూడా నేను ఇటు సైడ్ తీసుకొచ్చేస్తున్నాను. మైనస్ సి స్క్వేర్ ప్లస్ కే స్క్వేర్ వి స్క్వేర్ ఈ సైడ్ వచ్చినప్పుడు మనకేమవుతుంది? మైనస్ కే స్క్వేర్ వి స్క్వేర్ అవుతుంది. మైనస్ సి స్క్వేర్ కే స్క్వేర్ ఇటు సైడ్ వచ్చినప్పుడు మనకేమవుతుంది? ప్లస్ సి స్క్వేర్ కే స్క్వేర్ అవుతుంది. సో, మైనస్ సి స్క్వేర్ మైనస్ కే స్క్వేర్ వి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ కే స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అవుతుంది. సో, ఇప్పుడు చూడొచ్చు. ఈ 2 టర్మ్స్‌లో నుంచి కే స్క్వేర్‌ని నేను కామన్ తీస్తున్నాను. సో, కే స్క్వేర్ మనం కామన్ తీసినట్టయితే మైనస్ కే స్క్వేర్‌ని కామన్ తీద్దాం. సో, మైనస్ కే స్క్వేర్‌ని కామన్ తీస్తే వి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ అవుతుంది. వి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 0. సో, ఈ టర్మ్‌ని నేను ఇటు సైడ్ తీసుకొచ్చేస్తున్నాను. మైనస్ కాస్త ప్లస్ అయిపోతుంది. అంటే మైనస్ సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు కే స్క్వేర్ ఇంటూ వి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ అవుతుంది. సో, అదైనా తీసుకోవచ్చు లేదా సి స్క్వేర్ అటు సైడ్ పంపించినా కూడా మీకు ప్లస్ పాజిటివ్ టర్మ్ అయితే అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నానంటే సి స్క్వేర్ ఇంటర్‌చేంజ్ చేసుకుంటున్నాం. సో, సి స్క్వేర్‌ని, వి స్క్వేర్‌ని ఇక్కడ ఇంటర్‌చేంజ్ చేశారు చూడండి. ఇక్కడ ఫస్ట్ ఏం చేస్తారంటే నేను ఇక్కడ కే స్క్వేర్, వి స్క్వేర్ మైనస్ టీ స్క్వేర్ అటు సైడ్ సెండ్ చేశాను. సో, ఇక్కడ సిని అటు సైడ్ సెండ్ చేసినప్పుడు మైనస్ సి స్క్వేర్ కాస్త ప్లస్ సి స్క్వేర్ అయిపోయింది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ సి స్క్వేర్‌ని కూడా మైనస్‌ని అటు సైడ్ పంపించినప్పుడు మనకేమవుతుంది? సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ కే స్క్వేర్ ఇంటూ వి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ అవుతుంది. వి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ అవుతుంది. ఇక్కడ నేను లోపల వి స్క్వేర్ మైనస్‌ని సి స్క్వేర్ మైనస్ వి స్క్వేర్‌గా రాసుకుంటున్నాను. ఇంటర్‌చేంజ్ చేసినప్పుడు అగైన్ ఇక్కడ మనకు మైనస్ వచ్చేస్తుంది కదా! ఆ మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. సో, అదే ఇక్కడ రాసుకున్నది. కే స్క్వేర్ ఇంటూ సి స్క్వేర్ మైనస్ వి స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు సి స్క్వేర్. ఇక్కడ ఇంటూలలో ఉన్న టర్మ్ ఈ సైడ్ వచ్చేస్తే మనకు డివైడెడ్ బై లెక్కైతే వచ్చేస్తుంది. కే స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు సి స్క్వేర్ బై సి స్క్వేర్ మైనస్ వి స్క్వేర్ సి స్క్వేర్ బై సి స్క్వేర్ మైనస్ వి స్క్వేర్. నేను డినామినేటర్‌లో సి స్క్వేర్‌ని కామన్ తీస్తున్నాను. సి స్క్వేర్‌ని కామన్ తీస్తే ఇక్కడ 1 సి స్క్వేర్ వెళ్ళిపోయింది కాబట్టి ఓన్లీ 1 మాత్రమే మిగులుతుంది. వి స్క్వేర్‌లో మనకు సి స్క్వేర్ లేదు గదా! సో, కాబట్టి వి స్క్వేర్ బై సి స్క్వేర్. వి స్క్వేర్ బై సి స్క్వేర్. మళ్ళీ సి స్క్వేర్‌తో మనం మల్టిప్లై చేస్తే సి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ వి స్క్వేర్ బై సి స్క్వేర్. సి స్క్వేర్ 2 కూడా క్యాన్సెల్ అయిపోయి మనకు వి స్క్వేర్ మాత్రమే మిగులుతుంది. సో, ఈ విధంగా ఇలా రాసుకున్నాం. ఇక్కడ ఉన్నటువంటి సి స్క్వేర్, ఇక్కడ ఉన్నటువంటి సి స్క్వేర్ గెట్ క్యాన్సెల్డ్. సో, ఇప్పుడు మనకేం మిగిలింది? కే స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ వి స్క్వేర్ బై సి స్క్వేర్ అయితే మిగిలింది. సో, ఇక్కడ ఉన్నటువంటి కే స్క్వేర్‌ని కూడా ఇటు సైడ్ సెండ్ చేసేస్తే కే ఈజ్ ఈక్వల్స్ టు 1/√1 మైనస్ వి స్క్వేర్ బై సి స్క్వేర్. ఇక్కడ 1కి కూడా రూట్ ఉంటుంది. రూట్ 1 ఈస్ వాల్యూ 1 కాబట్టి ఈ విధంగా రాసుకోవచ్చు. కే ఈజ్ ఈక్వల్స్ టు 1/1 మైనస్ వి స్క్వేర్ సి స్క్వేర్. ఈక్వేషన్ 5లో ఈ కే వాల్యూని సబ్స్టిట్యూషన్ చేస్తున్నాం. సో, ఈక్వేషన్ 5లో మనకు ఎక్స్ ప్రైమ్ వాల్యూ ఉంటుంది. ఎక్స్ ప్రైమ్ ఈజ్ ఈక్వల్స్ టు కే ఇంటూ ఎక్స్ మైనస్ వీటీ ఉంటుంది. కే ఇంటూ ఎక్స్ మైనస్ వీటీ. ఈ కే వాల్యూ ప్లేస్‌లో సబ్స్టిట్యూషన్ చేస్తున్నాం. ఈ వాల్యూని కే ప్లేస్‌లో సబ్స్టిట్యూషన్ చేస్తున్నాము. ఎక్స్ ప్రైమ్ ఈజ్ ఈక్వల్స్ టు 1/√1 మైనస్ వి స్క్వేర్ బై సి స్క్వేర్ ఇంటూ ఎక్స్ మైనస్ వీటీ. సో, ఎక్స్ ప్రైమ్ వాల్యూ ఏమొచ్చింది మనకి ఇక్కడ? ఎక్స్ మైనస్ వీటీ బై √1 మైనస్ వి స్క్వేర్ బై సి స్క్వేర్. దీన్ని మనం ఈక్వేషన్ ఏగా కన్సిడర్ చేసుకుంటున్నాం. ఫ్రమ్ ఈక్వేషన్ 7 సో, ఈక్వేషన్ 7 ఏముంది? 4 సో, ఇది ఈక్వేషన్ 7. ఇక్కడ మనకు కే వాల్యూ తెలుసు. సో, ఈ కే వాల్యూ తెలుసు కదా! ఈ కే వాల్యూని మనం సబ్స్టిట్యూషన్ చేసేస్తాం ఇక్కడ. ఈక్వేషన్ 7లో కే వాల్యూని సబ్స్టిట్యూషన్ చేస్తున్నాం. సో, టీ ప్రైమ్ ఈజ్ ఈక్వల్స్ టు 1/√1 మైనస్ వి స్క్వేర్ బై సి స్క్వేర్. 1 బై సి స్క్వేర్. ఇది ఏ వాల్యూ ఇది? కే వాల్యూ. కే వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేసాము. ఇంటూ టీ మైనస్ ఎక్స్ బై వి 1 మైనస్ 1 బై వి స్క్వేర్ బై సి స్క్వేర్. సో, ఇక్కడ ఏముంది మనకిక్కడ ఈ టర్మ్ మాత్రమే చూడండి. ఈ టర్మ్ మీకు కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటుంది. 1/1 మైనస్ వి స్క్వేర్ బై సి స్క్వేర్. దీన్నెలా రాసుకోవచ్చంటే 1 బై ఇక్కడ డినామినేటర్‌లో ఎల్‌సిఎం తీస్తే ఏమవుతుంది ఇక్కడ సి స్క్వేర్ మైనస్ ఓకే. సి స్క్వేర్ మైనస్ వి స్క్వేర్ బై సి స్క్వేర్ అవుతుంది. సి స్క్వేర్ మైనస్ వి స్క్వేర్ బై సి స్క్వేర్ అవుతుంది. సో, దీన్ని మనం
ఫ్రాక్షన్‌లోకి కన్వర్ట్ చేస్తే రివర్స్ అవుతుంది ఫ్రాక్షన్ అనేటప్పుడు సి స్క్వేర్ ఆల్రెడీ ఇక్కడ మనకు 1 మైనస్ ఉంది. సో, ఇక్కడ 1 మైనస్ 1 బై సి స్క్వేర్ మైనస్ వి స్క్వేర్ బై సి స్క్వేర్ ఉంది. ఇది కూడా మనకు ఎల్‌సీఎం చేసి దీన్ని మళ్ళీ మనం కన్వర్ట్ చేయొచ్చు. ఎలా చేయొచ్చంటే 1 మైనస్ సి స్క్వేర్ బై వి స్క్వేర్ బై సి స్క్వేర్‌గా రాసుకోవచ్చు. సో, అగైన్ ఇక్కడ 1 ఉంది కాబట్టి ఈ సి స్క్వేర్‌తో మనం ఎల్‌సీఎం తీసినప్పుడు సి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ ప్లస్ వి స్క్వేర్ అవుతుంది. సో, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. ఇక్కడ సి స్క్వేర్ మైనస్ వి స్క్వేర్ ఎలా వచ్చిందంటే ఇక్కడ మనకు సి స్క్వేర్ మైనస్ వి స్క్వేర్ వచ్చింది. సో, దీన్ని మనం సింప్లిఫై చేసుకుంటూ వచ్చామన్నమాట. ఇక్కడ ప్లస్ సి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ 2 కూడా మనకు క్యాన్సెల్ అయిపోయి మనకు వి స్క్వేర్ మాత్రమే మిగులుతుంది. వి స్క్వేర్ బై సి స్క్వేర్. సో, టీ మైనస్ ఎక్స్ బై వి. వి స్క్వేర్ బై డి స్క్వేర్. ఇక్కడ ఉన్నటువంటి వి, ఇక్కడ ఉన్నటువంటి ఒక వి క్యాన్సెల్ అయిపోతుంది. సో, మనకు ఫైనల్‌గా ఏమొచ్చింది ఇక్కడ 1 బై అనేది రూట్ ఆఫ్ 1 మైనస్ వి స్క్వేర్ బై సి స్క్వేర్ ఇంటూ టీ మైనస్ వీఎక్స్ బై సి స్క్వేర్. టీ మైనస్ వీఎక్స్ బై సి స్క్వేర్. ఎలా వచ్చింది? టీ మైనస్ వీఎక్స్ బై సి స్క్వేర్ అయితే వచ్చేసింది. సో, ఎలా రాసుకోవచ్చు టీ ప్రైమ్ వాల్యూ మనం? టీ మైనస్ వీఎక్స్ బై సి స్క్వేర్ డివైడెడ్ బై అండర్ ది రూట్ ఆఫ్ 1 మైనస్ వి స్క్వేర్ బై సి స్క్వేర్. ఇది ఈక్వేషన్ బిగా కన్సిడర్ చేసుకోవచ్చు. మనకు కావాల్సినటువంటి టీ ప్రైమ్ వాల్యూ వచ్చేసింది. అలాగే ఎక్స్ ప్రైమ్ వాల్యూ కూడా వచ్చేసింది. దీస్ ఈక్వేషన్స్ ఆర్ కాల్డ్ లోరెంట్జ్ ట్రాన్స్ఫర్మేషన్స్. ఇక్కడ మనకు ఎక్స్ ప్రైమ్ వాల్యూ, అలాగే బి ప్రైమ్ వాల్యూ వచ్చేసాయి కదా! అవే మనకేమవుతుందంటే లోరెంజ్ ఈక్వేషన్స్ అవుతాయి. సో, మీకు ఎగ్జామ్‌లో మాత్రం లోరెంజ్ ఈక్వేషన్స్ అని అడిగితే ఇంతవరకు రాస్తే సరిపోతుంది. థీస్ ఈక్వేషన్స్ ఆర్ కాల్డ్ లోరెంజ్ ఈక్వేషన్స్. ఇన్ కేస్ లోరెంజ్ ట్రాన్స్ఫర్మేషన్స్‌తో పాటు లోరెంజ్ ఇన్వర్స్ ట్రాన్స్ఫర్మేషన్స్ కూడా ఉంటాయి. సో, ఇన్ కేస్ అది కూడా అడిగితే అది ఎలా ఉంటాదో కూడా ఈ వీడియోలోనే చూసేద్దాం. అది కూడా చాలా చిన్న టాపిక్. ఇది అర్థమైతే ఆటోమేటిక్‌గా అది కూడా వచ్చేసినట్టే. ఓకే. వెన్ వి ఈజ్ లెస్ దెన్ సి అంటే సితో కంపేర్ చేసుకుంటే వి అనేది చాలా 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 చిన్నది. అప్పుడు మనకు న్యూటోనియన్ ఆర్ క్లాసికల్ మెకానిక్స్ ప్రకారం ఎక్స్ ప్రైమ్ వచ్చేసి ఎక్స్ మైనస్ విటి అండ్ టీ ప్రైమ్ ఈజ్ ఈక్వల్స్ టు టీ అవుతుంది. ఓకే. లోరెంజ్ ట్రాన్స్ఫర్మేషన్ అప్రోచ్ చేస్తే గెలియన్ ట్రాన్స్ఫర్మేషన్స్. సో, ఈ విధంగా మనం రాసుకోవచ్చు. ఇదొచ్చేసి ఇంతటి వరకు మనకు లారెంజ్ ట్రాన్స్ఫర్మేషన్స్ గురించి అయితే డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు లారెంజ్ ఇన్వర్స్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఇన్ కేస్ ఎగ్జామ్‌లో మీకు డిస్క్రైబ్ లారెంజ్ ఇన్వర్స్ ట్రాన్స్ఫర్మేషన్స్ అని అడిగితే మొత్తం రాయాల్సి ఉంటుంది. లేకుంటే లారెంజ్ ట్రాన్స్ఫర్మేషన్ ఒకటి అడిగితే మాత్రం అంతవరకు రాస్తే సరిపోతుంది. లారెంజ్ ఇన్వర్స్ వచ్చేసి ఎక్కువగా మనకు షార్ట్ ఆన్సర్స్‌లో అడిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. ఒకసారి చూడండి. లెట్ అస్ అస్యూమ్ దట్ ది సిస్టమ్ ఎస్ ఈస్ మూవింగ్ విత్ నెగెటివ్ వెలాసిటీ. సో, ఇక్కడ మనకి ఏం చేసుకుంటున్నామంటే సో, ఫస్ట్ లారెంజ్‌లో మనం ఏం తీసుకున్నాం? 2 ఫ్రేమ్స్ తీసుకున్నాం. ఎస్ ఫ్రేమ్ అండ్ ఎస్ డాష్ ఫ్రేమ్. సో, ఎస్ డాష్ ఫ్రేమ్ అనేది మనకి ఎలా మూవ్ అవుతుంది? ఎస్ నుంచి ఇన్ ద పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్‌లో మూవ్ అవుతుంది. విత్ కాన్స్టాంట్ వెలాసిటీ వి. సో, పాజిటివ్‌లో మూవ్ అవుతుంది. ఇక్కడ మనకు వెలాసిటీ వితో మూవ్ అవుతుంది. అలాంగ్ విత్ పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ ఎక్స్. సో, ఇక్కడ చూస్తున్నట్టయితే ఆల్రెడీ మనకి ఇది ఎలా వచ్చిందో మనకు తెలుసు. ఎక్స్ వాల్యూ ఎలా వచ్చింది మనకక్కడ? సో, దాని నుంచి డెరైవ్ చేసుకున్నట్టయితే ఎక్స్ డాష్ ప్లస్ విటి డాష్ బై అండర్ ది రూట్ ఆఫ్ 1 మైనస్ వి స్క్వేర్ బై సి స్క్వేర్. సో, అక్కడికి ఇక్కడికి ఇంకేం చేంజ్ లేదు. ఇక్కడ మీకు టీ డాష్ వాల్యూ వచ్చుంటుంది. ఇక్కడ టీ వాల్యూ వచ్చుంటుంది. టీ ఈజ్ ఈక్వల్స్ టు టీ డాష్ ప్లస్ విఎక్స్ డాష్ బై సి స్క్వేర్ అండర్ ది రూట్ ఆఫ్ 1 మైనస్ వి స్క్వేర్ బై సి స్క్వేర్. మీకు అక్కడ ఎక్స్ డాష్ వాల్యూ వచ్చింది. ఏమొచ్చింది? ఎక్స్ డాష్ వాల్యూ ఎక్స్ మైనస్ విటి బై అండర్ ది రూట్ ఆఫ్ 1 మైనస్ వి స్క్వేర్ బై సి స్క్వేర్. ఇక్కడ ఎక్స్ వాల్యూ ఏమొచ్చింది? ఎక్స్ డాష్ ప్లస్ విటి డాష్ బై 1 మైనస్ వి స్క్వేర్ బై సి స్క్వేర్. వై వాల్యూ వై డాష్, జెడ్ వాల్యూ జెడ్ డాష్. సో, ఈ విధంగా లారెంజ్ ట్రాన్స్ఫర్మేషన్స్ అన్ని డిస్క్రైబ్ అయ్యి ఉంటాయి. వాటికి ట్రాన్స్‌ఫార్మ్ అన్నమాట. సో, ప్రైమ్‌కి అక్కడ మనం ప్రైమ్ వాల్యూస్ కనుక్కుంటున్నాం. ఎక్స్ ప్రైమ్, వై ప్రైమ్, జెడ్ ప్రైమ్, టీ ప్రైమ్. ఇక్కడ ఎక్స్ వాల్యూ, వై వాల్యూ, జెడ్ వాల్యూ, టీ వాల్యూ. సో, అక్కడ మనకు అక్కడికి ఇక్కడికి జస్ట్ సింపుల్ డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో, ఇది కంప్లీట్‌గా లారెంజ్ ట్రాన్స్ఫర్మేషన్స్ గురించి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద 10 మార్క్స్. సో, ఖచ్చితంగా ఎల్ఏక్యూ లాంగ్ ఆన్సర్ క్వెషన్స్‌లో లారెంజ్ ట్రాన్స్ఫర్మేషన్ లేకుండా ఎగ్జామ్‌లో వచ్చే ఎగ్జామ్ క్వెషన్ పేపర్ అయితే రానే రాదు. ఎలాంటి డౌట్ అయితే లేదు. సో, ఈ లారెన్స్ ట్రాన్స్‌ఫర్మేషన్ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఆఫ్ మీకు అర్థమైతే ఖచ్చితంగా వీడియోనైతే లైక్ చేయండి. ఇంకా ఈ లారెన్స్ ట్రాన్స్‌ఫర్మేషన్‌లో మీకేమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్‌లో మీ డౌట్స్‌నైతే మీరైతే అడగొచ్చు. లేదు ఇన్ కేస్ ఆఫ్ మీరు నన్ను కాంటాక్ట్ అవ్వాలి అనుకున్నట్టయితే నా సోషల్ మీడియా లింక్స్ అన్నీ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో అవైలబుల్‌గా ఉంటాయి. అక్కడి నుంచి మీరు నన్ను కాంటాక్ట్ అయ్యి మీ డౌట్స్ మీరైతే క్లారిఫై అయితే చేసుకోవచ్చు. ఓకే. ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని నేను అనుకుంటున్నాను. సో, కాబట్టి వీడియోని ఖచ్చితంగా అయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. సో, నెక్స్ట్ మొత్తం మెకానిక్స్ అండ్ వేవ్స్ అండ్ ఆసిలేషన్స్ సంబంధించి ప్రతి ఒక్క ఇంపార్టెంట్ క్వెషన్ యొక్క ఎక్స్‌ప్లనేషన్స్ అయితే మీకు రాబోతున్నాయి. ఆ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానెల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్ యూ.